ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే అక్కడ మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. వెలుగు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తును మనము అంగీకరిస్తామో మన జీవితము వెలుగుమయంగా ఉంటున్నది. మరి యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉంటున్నాను. మరి క్రీస్తులను ఉద్దేశించి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. మరి ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు ఇతరులకు మనం వెలిగించేటువంటి వారిగా ఉండాలి. అనగా క్రీస్తును కలిగి మనం ఉన్నప్పుడు ఆ క్రీస్తును ఇంకొకరికి మరి దారి చూపే రీతిగా ఉండాలి. వెలుగు నింపేవారిగా మనం ఉండాలి. మనం ఇంతకు పూర్వం చీకటి అయి ఉంటున్నాం. మన జీవితము చీకటి అంధకారముగా ఉంటున్నది. అనగా క్రీస్తును ఎరగకుండా జీవిస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే క్రీస్తును మన నోటితో మనం ఒప్పుకొని ఈయనే నిజమైనటువంటి రక్షకుడు, దేవుడు అని మనం అంగీకరించి బాప్తిస్వం ద్వారా ఆయన బిడ్డలుగా మనము మార్చబడ్డాము, అప్పుడు మనము వెలుగు సంబంధులుగా మనం ఉంటున్నాము. చీకటి ఈ లోకానికి, పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా చీకటిలో జీవిస్తూ ఉంటున్నారు. అనగా లోకానుసారమైనటువంటి జీవితం, లోకంలో ఉన్న వాటితో మరి వారు అనుసంధానమై జీవిస్తూ ఉంటున్నారు. వారి జీవితాల్లో వెలుగు లేదు. ఎప్పుడైతే దేవుడు వారి పట్ల జాలి చూపి వారిని కరుణిస్తూ ఉంటున్నాడు, మరి వారి జీవితాల్లో వెలుగు మయము అలమటించి ఉంటున్నది. మరి చీకటిలో సంచరిస్తూ ఉన్నటువంటి ప్రజలు, చీకటిలో జీవిస్తున్నటువంటి ప్రజలు అనేక మంది ఉంటున్నారు. వెలుగును కలిగినటువంటి మనము మనలో ఉన్నటువంటి ఆ వెలుగును ఆ చీకటిలో ఉన్నటువంటి వారికి దారి చూపే రీతిగా మన వెలుగు ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహిమ మన మీద మరి ఉదయించుచున్నాడు. ఆ వెలుగు మనలో ఉంటున్నది. ఆ వెలుగు మరియు ఆయన మహిమ మన మీద ఉదయిస్తున్నప్పుడు మనం ఇతరులకి మాదిరికరంగా జీవించేటువంటి వారిగా మనం ఉండాలి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుడు ఆ చీకటిలో ఉన్నటువంటి వారికి మరి వెలుగు మరి ప్రసాదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో చీకటిలో బ్రతుకుతూ ఉంటున్నామేమో, ఇంకా చీకటిలో ఉంటున్నామేమో. మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి వెలుగులో నడిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నా. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.